దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయం ముందు ఒక పల్లవి పాట పాడుకుని మనం దేవుని యొక్క వాక్యం నందుకు వెళ్దాం. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ యొక్క సమయం ప్రభు యొక్క దినమందు మాకు కావాల్సిన చక్కటి వర్తమానము నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేస్తున్నట్టు ఉన్నాం. ఈ దినమందు మాకు కావాల్సిన ప్రభు వర్తమానం, ఆ యొక్క వర్తమానాన్ని బట్టి ప్రభు మా యొక్క ప్రవర్తన ప్రతి విషయంలో నాయన నీకు సమాధానము కలుగును గాకలాగా ప్రభు మా యొక్క ప్రవర్తన ఉండేలాగా దయచేయండి. ఇదిగో ప్రభు యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా గ్రహించే శక్తిని, వినే శక్తిని మాకు దయచేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క నేటి దిన వాక్యాంశము భాషల ప్రదర్శన. భాషల ప్రదర్శన. అపోస్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు అతను తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క 14వ అధ్యాయం మొత్తము మరి సారాంశాన్ని మనం చూసినట్లయితే భాషల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 14వ అధ్యాయం ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క 14వ అధ్యాయం, మొదటి కొరింథీలు 14వ అధ్యాయము మీరు ప్రార్థన పూర్వకంగా చదవండి, చక్కగా అర్థమవుతుంది. ఎవరు మాట్లాడాలి, ఆ మాట్లాడిన ఆ యొక్క భాష ఇతరులకు అర్థమయ్యే రీతిగా ఎంతవరకు తెలియచేయాలన్నది ఈ యొక్క 14వ అధ్యాయం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నది భాషల గురించి. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యానికి 14వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉన్నాను, అందుకు దేవుని స్తుతించేదను. ఈయన మరి చాలా ప్రాంతాలు దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటన చేయాలంటే ఈయనకి ఆ భాష వచ్చి ఉండాలి. అయితే ఈయనకి ఇంచుమించుగా 5-6 భాషలు ఈయన తెలిసి ఉండవచ్చు. ఈయనకి మాక్సిమం ఒక 4-5 భాషలైనా తెలిసి ఉండొచ్చండి. అయితే ఈ యొక్క భాషలతోటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉన్నాను, అందుకు దేవుని స్తుతించేదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట ఎంతో మేలు. దేవుని స్తోత్రం కలిగాక. ఈ రోజున ప్రియ దేవులారా, చాలా మంది సంఘ కాపర్లు అనుకుంటున్న విషయం ఏంటంటే, నేను ఎక్కువగా ఫేమస్ అవ్వాలి, ప్రఖ్యాతి పొందుకోవాలి, అంటే నేను తెలియని భాషను నేను మాట్లాడాలి. ఏ భాష? హిబ్రూ భాష మాట్లాడాలి, లేకపోతే గ్రీక్ భాష, ఎకేడియన్ లాంగ్వేజ్, అరమిక్, ఇలాగున భాషలు మాట్లాడితే ప్రజలందరూ నా యొద్దకు వస్తారు, ఈ సంఘము నింపబడుతుంది, ఈ సంఘములో మరి అభివృద్ధి జరుగుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. భాషల ద్వారా అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి పవర్ని ఇచ్చింది, కానీ అందరికి ఇవ్వలేదు. ఆ భాషలు వివరించడం కానీ, ఆ భాషలు మాట్లాడటం కానీ అందరికి ఇవ్వలేదు. ఏమండి? అందరికి ఇవ్వలేదు. కనుక ప్రియ దేవులారా, మనము మాట్లాడే ఆ భాష లేకపోతే ఆ యొక్క పదము లేదంటే ఆ వాక్యము సంఘానికి అభివృద్ధి కలిగించే రీతిగా సంఘ కాపరి ఉండాలి. దేవుని స్తోత్రము కలిగాక. ఈ నేటి దినాల్లో కూడా చాలా మంది విశ్వాసులు కూడా ప్రవచించే సేవకులనే ఎక్కువగా కోరుకుంటున్నారు.
ఆ ప్రవచన దేవుడి యొక్క గ్రంథము ఉన్నదా లేదన్నది కూడా ఆలోచన లేదు. గ్రుడ్డిగా వారి యొద్దకు వెళ్తారు, వారి మాటలు వింటారు, వారి యొక్క తప్పుడు బోధలు పడిపోతారు, చివరికి దేవుని యొక్క రాజ్యాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. కనుక మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వారు అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తుచున్నారా లేదా అన్నది ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి తెలియపరుస్తుంది. అందుకని పౌలు అంటున్నాడు, 10,000 భాషలు లేదంటే 10,000 మాటలు పలుకుట కంటే అర్థమయ్యే 5 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మీ సంఘంలో ఎవరైనా సేవకులు ఈ రీతిగా బోధ చేస్తున్నట్లయితే వారిని అడగండి. అడగడం తప్పులేదండి. మనకి తెలియనిది అడిగి తెలుసుకోవాలి కదండి. ఫలానా భాష మీరు మాట్లాడినారు ప్రార్థనలో, వాక్యంలో, ఆ భాషకు అర్థం ఏంటని అడిగినప్పుడు వారు చెప్పకపోతే వారు నిజమైన ప్రవర్త కాదు, నిజమైన ప్రవచనము కాదు, నిజమైన సంఘము కూడా కానే కాదు. మనం తెలుసుకుని అడగవలసినది ఎంతైనా మనకున్నదండి. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు, అర్థమయ్యే మాటలు పలుకుట ఎంతో మేలు. ఇక్కడ మనము ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క 14వ అధ్యాయంలోనే 4 నుంచి 5 వచనాలు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేస్తుంది గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయదు. ఏమండి, ఇక్కడ ఒక మాట, ఇద్దరున్నారు. భాషతో మాట్లాడేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి. ఏమండి, తనకే క్షేమాభివృద్ధి. ఇది నేను ముందు చెప్పాను కదండి, భాషను మాట్లాడితే ఎక్కువ జనం వస్తారు, సంఘము నింపబడుతుంది, అభివృద్ధి ఆ యొక్క అభివృద్ధి ఎవరికంటే ఆ సంఘ కాపరికే కానీ సంఘానికి కాదు. మీకు అర్థమైందండి? ఈ యొక్క భాషలు వారికే అభివృద్ధి. అతను మాట్లాడుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు, ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఊరికి ఎవరు వెళ్ళరు కదండి, వారు ఎంతో కొంత గొప్ప కానుక ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. 500 లేకపోతే 1000 రూపాయలు వాళ్ళకి తోచినంత ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది ఎవరికి క్షేమము? సేవకుడికి క్షేమము, అక్కడున్న కాపరికి క్షేమము, అబద్ధపు కాపరికి క్షేమము, కానీ సంఘానికి ఎటువంటి ప్రయోజనం లేదని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ ప్రవచించి వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయదు. చాలా మంది ప్రవచిస్తారు. ఈ ప్రవచనం ఎలా ఉంటదంటే, మీరు నాశనం అయిపోవాలని ప్రవచించే వారు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. మీకు గర్భఫలం రాకూడదు. ఏమండి, నా మాట వినకపోతే మీకు గర్భఫలము ఉండకూడదు. నా మాట వినకపోతే మీ యొక్క కుటుంబము చిన్నాభిన్నం అయిపోతారు. ఇటువంటి రీతిగా ప్రవచనాలు కూడా చెప్తున్న ప్రబుద్ధులు చాలా మంది నేను చూస్తూ ఉన్నా. కనుక ఈరోజు అలాంటి వారు ఈ వాక్యాలు వింటున్నట్లయితే దయచేసి ఆ ప్రవచనాలు అవి మానుకుంటే చాలా మంచిది. నరకగ్నిలోంచి తప్పించబడతారు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తండి. దేవుని యొక్క సంఘాన్ని క్షేమాభివృద్ధిలో సంతోషముగా నడిపించండి. మీ నోట నుండి వచ్చే ప్రతి మాట సంఘానికి, సంఘ బిడలకును క్షేమాభివృద్ధి అలాగనే సంతోషం కలిగే రీతిగా ఉండాలి. ఏమండి, అయితే మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచు ఉన్నా. ఏమండి, మీరు భాషలతో మాట్లాడాలని నేను కోరుచున్నాను, కానీ ఆ భాష ఎలా ఉండాలి? మీ కొరకు కాదు, దేవుని యొక్క మాట మీ నోట ఉండాలి. అలా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. ఆ కొరింథీ సంఘాలని ఎంతగా బలపరుస్తున్నాడు చూడండి ఈ యొక్క అపోస్తుడైన పౌలు. మన యొక్క సంఘాలని ఈ రీతిగా బలపరుస్తున్నామా? మీరు వాక్యము చెప్పాలని నేను అనుకుంటున్నాను, కానీ ఏమండి అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి కదండి. మీరు పాటలు పాడాలని నేను ఆశపడుతున్నానని అంటారు, కానీ
లోపల ఆ యొక్క సంఘ కాపరికి కానీ ఆ యొక్క సంఘంలో ఆ సంఘ సేవకులకు కానీ ఆ ఆలోచన ఉంటది. ఏమని? ప్రతి ఒక్కరు మీరు పాటలు పాడాలి, వాక్యాన్ని తెలియచేయాలని వారు అంటారు. కానీ వారు ఇచ్చే బుద్ధి ఉండదు వారికి. చాలా సంఘాల్లో ఇలాగే జరుగుతున్నారు. ఒకవేళ అతను చక్కటి వాక్యము బోధించినట్లయితే నేను తక్కువైపోతాను కదండి. ఎవరికి ఉండవలసినది వారికి ఉంటుందండి, అంతే కదా. ఎవరికి ఉండవలసిన జ్ఞానం వారికి ఉంటుంది. ఎవరు ఏ రీతిగా బోధించాలో అలా బోధిస్తారు. కానీ వారిని అణగదొక్కేయకూడదు. మనం అక్కడున్న పెద్దల్ని మనము కొన్నిసార్లు తర్పీదిస్తూ వారికి దేవుని యొక్క బోధలు వారిని నడిపించాలి, ప్రార్థనలు నడిపించాలి. అలాగనే ఉన్నట్లయితే నిజమైన సేవకుడిగా, నిజమైన సేవకురాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏమండి? దురాశలు ఉండకూడదండి. వారు నాకంటే ఎక్కువగా బోధించేస్తారు, వారికి నేను ఇవ్వను అన్న రీతిగా ఉండకూడదు. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించి వాడే శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం కలిగాక అర్థం చెప్పాలి. అర్థం చెప్పకుండా అది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు, అలా మాట్లాడేశాను అని తప్పించుకోకూడదు. అర్థం చెప్తేనే అది నిజమైన ప్రవచనము, నిజమైన భాష. ఏమండి? సహోదరులారా, ఆలోచించండి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఏమండి? ఆయన భాషలతో మాట్లాడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అతను తాకి ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి పదము ఆయన అర్థమయ్యే రీతిగా ప్రతి సంఘానికి బోధించాడు. కొన్ని సంఘాలకు వెళ్ళాడు, ఎంతో మందితో మాట్లాడాడు, ప్రతి ఒక్కరితోటి సమాధానముగా మాట్లాడాడు, సమాధానముగా ఆన్సర్ ఇచ్చున్నాడు. ఏమండి? ఈ రోజున మనము ఎందుకని లేకపోతున్నాము? ఎవరో ఏదో పెద్ద పెద్ద ప్రాముఖ్యమైన సేవకులు ఏమండి ఆ పదము మాట్లాడతారు. ఆ పదాన్ని తీసుకొచ్చి మన యొక్క సంఘాల్లో వాడతాం. ఆ పదం ఏంటన్నది అతనికి తెలియదు, అలాగనే సంఘంలో వాడుతున్న మనకి కూడా ఆ పదం ఏంటన్నది తెలియదు. అందుకనే భాషలు మాట్లాడమంటే అర్థమయ్యే రీతిగా మాట్లాడాలి అని నేను కోరుచు ఉన్నాను ప్రతి సంఘ కాపరిని. అలాగనే ఈ యొక్క 9వ వచనాన్ని కూడా మనము పరిశీలన చేసినట్లయితే, అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను, మీరు గాలితో మాట్లాడుతున్నట్టు. ఏమండి? పిచ్చోడు ఏం చేస్తాడు? గాలితో మాట్లాడేస్తాడు. అక్కడ ఎవరు ఉండరు, మాట్లాడేస్తాడు. ఆ భాషలో మనము మాట్లాడినప్పుడు అర్థం లేకపోతే మనం గాలితో మాట్లాడినట్లే. వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా మనము మాట్లాడిన ఆ యొక్క పదానికి విలువ ఉండదు, అర్థం ఉండదు. కనుక మనము గాలితో లేకపోతే పిచ్చోడితో మాట్లాడినట్లుగా మనం ఉండకూడదు. స్పష్టంగా దేవుని యొక్క సంఘంతో మనం మాట్లాడాలి. అలాగే 26వ వచనము, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమవృద్ధి కలుగుటికై జగనీయుడి. ఇదంతా సంఘానికి వస్తున్న వారు చాలా మంది నేను పాట పాడాలని ఆశపడుతున్నాను అని వస్తారు, ప్రార్థన చేయాలని అని ఆశపడి వస్తారు. కానీ వారికి మాత్రం అవకాశం ఇవ్వరు. ఏమండి? ఈరోజు నేటి దినాల్లో, నేటి సంఘాల్లో ఇదే పరిచర్య ఇలాగ జరుగుతున్నది. సంఘాన్ని మనం ఎలా కట్టగలము? ప్రియ దేని పెట్టారా? ఈ నేటి దినమందు దేవుడు ఈ యొక్క కొరింథీ సంఘంలో తెలపబడిన ఈ యొక్క 14వ అధ్యాయము స్పష్టంగా మనకి వివరణగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క తెలియజేసిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఓ సేవకురాల నేనే చెప్పాలి, నేనే బోధించాలి, నేనే పాడాలి, నేనే ప్రార్థన చేయాలని కాదు, కానీ సంఘ విశ్వాసులను కూడా దేవునికి మందిరంలో మీరు వాడబడాలని. ఇక్కడ 33, అలాగే పరిశుద్ధుల సంఘం అంతటిలో
దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. సంఘంలో చాలా మంది ఇక్కడ అల్లరి అని ఉన్నది. సంఘంలో అల్లరి జరుగుతుందా? చాలా సంఘాలు చెప్తూ ఉంటాయి అల్లరి ఏం జరుగుతుందండి సంఘాల్లో. కానీ కొన్ని సంఘాల్లో అల్లరి జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఒక సంఘానికి వెళ్ళాను విజయవాడ ప్రాంతంలో ఒక సంఘానికి. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చప్పళ్ళు కొట్టేస్తున్నారు, గంతులు వేసేస్తున్నారు. ఒక స్త్రీ ఇక్కడి నుంచి ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయింది. తన మీద ఉన్న వస్త్రం ఎలా ఉన్నదో కూడా ఆమెకు తెలియదు. అలాగున సంఘంలో అల్లరి జరుగుతున్నారు. అది పరిశుద్ధాత్మ అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేనికి? సమాధానకు కర్త, అనగా నిమ్మలత్వానికి కర్త. ఇటువంటి గందరగోళము పరిశుద్ధాత్మ చేయుడు. మరి యోహాను భక్తుడు యేసు ప్రభుకి బాప్తిసం ఇస్తున్నప్పుడు పరలోకం నుంచి, అనగా ఆ ఆకాశం నుంచి ఒక స్వరం వినబడి ఉన్నది. ఆ స్వరం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. అయితే పావురు రూపం వలె కదండి, నిమ్మలత్వం చాలా స్పష్టంగా మాట్లాడున్నాడు. ఇక్కడ కూడా దేవుని యొక్క సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి చేయడు. ప్రార్థన చేస్తే చాలా సంఘాల్లోని ఏమండి ప్రార్థన అలా జరుగుతూ ఉంటది. అక్కడ మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఇది అల్లరికి కర్త. ఇటువంటివి సంఘాల్లో జరుగుతున్నట్లయితే దయచేసి పౌలు ఎలా అయితే సంఘాలకు బ్రతిమాలుకున్నాడో, ఈ నేటి దినమందు నేను కూడా ప్రతి సంఘాన్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఆ యొక్క సంఘాలను అల్లరి ఆత్మతో నింపకండి దయచేసి. దేవుని యొక్క వాక్యం వింటున్న సహోదరుడా, ఒకవేళ నీ యొక్క సేవకుడు వినకపోతే, నీ విన్నావు కాబట్టి నీ యొక్క సేవకుడు తెలియజేసి సమాధానముగా మనం ఉండాలి, దేవుని యొక్క సంఘము నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని తెలియజేయండి. దేవుడి యొక్క మాటలను దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థించండి. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నేటి దినమందు నీవు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అవును యేసయ్య, నాయన మరి సంఘంలో అల్లరికి కర్త కాదు ప్రభువా, నాయన నిమ్మలత్వానికి సమాధానానికి గుర్తుగా నీవు ఉన్నావు. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ ఆ యొక్క భాషల గురించి, ఆ యొక్క ప్రవచనాల గురించి నువ్వు ఎంతగానో స్పష్టంగా కొన్ని నిమిషాల్లోనే మాతో మీరు మాట్లాడినా. ఇదిగో ప్రభువా, మాకు అర్థమయ్యే రీతిగా మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మేము మాట్లాడే ప్రతి భాష, ప్రతి ప్రవచనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా, వివరణ చేసే రీతిగా చక్కటి జ్ఞానం ఒకరి గురించింది. ఒకవేళ మేము మాట్లాడితే అర్థం చెప్పే జ్ఞానం అనుగ్రహించింది. ఒకవేళ మేము మాట్లాడకపోయినా, ప్రవచించకపోయినా ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు నడిపించండి. ప్రభువా, నీ చిత్తమైతే, నీ యొక్క రాకడ ఆలస్యమైతే మేమందరము ఈ రీతిగా ప్రార్థనలో నాయన కలుసుకునే బాధ్యత, యోగ్యత మాకు అనుగ్రహిస్తారని, ఈ నేటి దిన ఆశీర్వాదం మా మీద కుమ్మరిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని యొక్క చిత్తమైతే మరలా మనమందరం ఈ రీతిగా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.